హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ. దానికి ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్కర్ వేడైన తర్వాత 3 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు ముక్కలు చాప్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి తీసుకోవాలండి. కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక పెద్ద సైజు పెద్దలపాయ చాప్ చేసుకోవాలి సన్నగా. వీటిని మనం ఆయిల్లో కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇక ఈ మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి మనం 3 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వచ్చి మటన్ మసాలా, ఇంకా తర్వాత రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం 1/2 కేజీ మటన్ అనేది శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ పిండుకొని మనము దీంట్లోకి ఈ మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇక ఈ మటన్ని యాడ్ చేసి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ గ్రేవీ కోసం మటన్లోకి ఎండు కొబ్బరి పౌడర్ అనేది 3 టీ స్పూన్లు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటితో పాటు 2 టీ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పుల్లగా లేకుండా చూసుకోండి. ఇక ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత మటన్ ముక్కలకి కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఈ మటన్ ముక్కలు ఉడకటానికి ఒక పెద్ద గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ మటన్ని మనం ఉడికించుకోవాలి. 8 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలండి. ఇంతేనండి, మటన్ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా గ్రేవీ వస్తుంది. నేను చేసే పద్ధతిలో చేయండి. ఇంకా ఆ తర్వాత మనం వేడి రైస్లోకి మనము దీన్ని వేసుకుని ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.